సామాన్యుడికి ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు 72 గంటల్లోనే నెరవేర్చారు. రేషన్ కార్డు ఇవ్వాలని కోరిన దివ్యాంగుడి విన్నపాన్ని మన్నించారు. అధికారుల్ని ఆదేశించి రేషన్ కార్డుతో పాటు జీవనోపాధికి ఎలక్ట్రిక్ ఆటో ఇప్పించి మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారితో ఇలా నేరుగా మాట్లాడతానని, నా సమస్య చెప్పుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. సార్ చెప్పారు, ఈ 5 ఏళ్లుగా నవ్వుతున్న మొహాలు ఎప్పుడు చూడలేదని చెప్పారు. కానీ నేను చూశాను సార్, నవ్వుతున్న మొహాలు నేను చూశాను. ఎక్కడంటే మన పాస్బుక్ల పైన జగన్ గారు నవ్వుతుండే చూశా. ఆయన పలకలేసుకున్నారు కదా రోడ్ల పైన, వాటిపైన ఆయన నవ్వుతుండే చూశా. శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు కదా, అది చూశా నేను. ఆ నవ్వు మొహాలు నేను ఖచ్చితంగా చూశాను సార్. మిగతా వాళ్ళు నిజంగానే నేను ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ. అయితే సార్, నా సమస్య వచ్చేసి నాకు రేషన్ కార్డు కావాలి సార్, తర్వాత హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ లేదు సార్. నేను వచ్చేసి మన జగన్ గారు ఉన్నారు కదా, ఆయన అభిమానితో నేను శపథం చేశాను. మా బాబు గారు వచ్చా కంపల్సరీగా నాకు ఇప్పిస్తారు రేషన్ కార్డు, నాకు ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా వచ్చిందని నేను చెప్పాను సార్. ఆ విషయం మీతో ఒకసారి మాట్లాడతాను. నేను ఆటో తోలుతాను సార్, రోజుకి 350 రూపాయలు రెంట్ సార్. రోడ్డు మీద వెళ్తుంటే నాకు కనిపించింది సార్ ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి. మీతో మాట్లాడితే నా సమస్య ప్రాబ్లం సాల్వ్ అయిద్దని చెప్పి నేను వచ్చాను సార్ ఇక్కడికి. ఈ నెల 20వ తేదీన కృష్ణా జిల్లా ఈడుపుగల్లు సీఎం పర్యటన సందర్భంగా యువకుడు చేసిన విన్నపం ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట చక్కగా మాట్లాడి ఆకట్టుకున్నాడు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఆ యువకుడికి అభయం ఇచ్చారు. వెంటనే నెరవేర్చాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. నీకు ఆటో కొనిస్తాను, ఎలక్ట్రికల్ ఆటో కొనుక్కో, ఓకే? రేషన్ కార్డు ఇచ్చి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి ఇమ్మీడియట్గా. ఆ పేరు రాసుకొని ఇప్పించండి. నేను ఇప్పిస్తాను, నువ్వు నీ కుటుంబాన్ని చూసుకొని జాగ్రత్తగా. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జీవనాధారం కోసం సాయికృష్ణ కోరిన ఎలక్ట్రిక్ ఆటోను వెంటనే అధికారులు మంజూరు చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేతుల మీదుగా వాటిని అందించారు. పెనమలూరు గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుకి సీఎం గారు వస్తున్నారని చెప్పి అక్కడ నేను కట్అవుట్ చూశాను సార్. ఆ కట్అవుట్ చూసి నేను సార్ దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం ఏమైనా చెప్పుకుంటే నాకు సొల్యూషన్ దొరికిద్దనే ఉద్దేశంతో నేను వెనక్కి తిరిగి రావడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ రావడం జరిగింది. సార్ మాట్లాడినంతసేపు నేను వెయిట్ చేశాను. కనుక లేచి నుంచొని సార్ నేను మాట్లాడతాను, కొంచెం నా ప్రాబ్లం చెప్పుకోవాలన్నప్పుడు సారు పిలిచారు నన్ను సీఎం గారు. నేను వెళ్ళి ప్రాబ్లం చెప్పుకుంటే ఆయన ఓకేనమ్మా ఇలా జరిగింది, నేను చెప్పాను ఇలా జరిగిందని, నాకు రేషన్ కార్డు అది కావాలంటే ఓకే. నేను అడగలేదు యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఆటో అనేది నేను అడగలేదు, ఆటో అద్దెకి తోలుకుంటున్నాను సార్, ఇబ్బంది పడుతున్నానని చెప్పాను. సారు నా మీద దయ చూపించి నీకు ఎలక్ట్రిక్ ఆటో కొనిపెడతాను, తోలుకుంటావని అడిగారు. అవును నేను తోలుకుంటానండి అని చెప్పాను. ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారి ద్వారా ఈ కార్యక్రమం అంతా జరగడం జరిగింది. ఆయన ద్వారా నాకు ఆటో అనేది అందజేయడం జరిగింది. ఈ ఆటో నాకు 3,50,000 రూపాయలు ఆటో అందజేశారు సార్. నేను దాని గురించి నేను చాలా సంతోషపడుతున్నాను. నేను దీని గురించి సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కృతజ్ఞుడై ఉంటాను సార్. సోషల్ మీడియాలో రకరకాలుగా ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ అని ఇతన్ని పట్టుకోవడానికి మాకు 2 రోజులు పట్టింది. ఇతను నెంబరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పోలీసు వాళ్ళకి చెప్పి ఇతను లొకేషన్ ట్రేస్ చేసి ఎక్కడ ఉంటున్నాడు ఏంటనేది కనుక్కొని మరి అతన్ని పట్టుకొని తీసుకొచ్చి ఆటో ఇవ్వడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలు అనేక రకాలుగా వాగుతూ ఉంటాయి. వాటన్నిటినీ మేము పట్టించుకోం. ఈరోజు ఎవరైతే ఇతను ఒక బీసీ కుటుంబానికి చెందిన వ్యక్తి, ఆటో మీద జీవనాధారం, ఈరోజు అతనికి జీవనోపాధి కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సీఎం హామీ ఇచ్చినప్పుడు వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని, ఇప్పుడు తాను తన ఆటో చెంతనే నిలిచి తీసుకున్న దృశ్యాలు చూసైనా వారు కళ్లు తెరవాలని సాయికృష్ణ సూచించారు.